మంగళవారం ఉదయం గూడూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు మంజూరైన ఈ చెక్కులను ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్వయంగా తమ చేతుల మీదుగా అందజేశారు. పేదల కష్టాలకు ప్రభుత్వం ఎప్పుడు తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఏడు కూడా మన పేరు కన్నా మన ముఖ్యమంత్రి గారి పేరు చెప్పాల్సిన బాధ్యత ఏడు మీద ఉందని చెప్పి కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మనం మంచి చేస్తున్నాం. మనం ఎక్కడెక్కడ చెడ్డ చేయాలా, గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ ఎవరికి ఏ పేదవాడికి చెడ్డ చేసే పరిస్థితి లేదు. అలాగే ఇక్కడ ఇప్పుడు కూడా కక్షాధిపత్యం చర్యలు చేసే పరిస్థితి లేదు. అయినా వాళ్ళు అధికారంలో లేకపోయినా వాళ్ళు రోడ్లు చేస్తున్నారు, వాళ్ళు కేసులు పెడుతున్నారు. మన పైన ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మన కార్యకర్తలు అవి చేయరు. ఎందుకంటే ముందు నుండి ఒక సిస్టమ్ గల పార్టీలో పనిచేసిన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా అసభ్య పదజాలాలు కూడా వాడడం, ప్రతిపెట్టులో కూడా వాళ్ళు చూస్తే భయంకరంగా అసభ్య పదజాలాలు తప్ప. మెడికల్ కాలేజీ కట్టున్నారా అంటే వేస్తే 2 నెలలు అరెస్ట్ చేస్తాను ముఖ్యమంత్రి గారు. అంటే మెడికల్ కాలేజీ కట్టున్నారా, నా బిడ్డ నేను కట్టండి అంటే అది ప్రైవేటు ప్లస్ గవర్నమెంట్ రెండు సంబంధించిన డిగ్రీ కళాశాలలు, మా మెడికల్ కళాశాలలు అవి కూడా ఇచ్చేదాని లేదు. నేను వస్తే 2 నెలలు అరెస్ట్ చేస్తానని చెప్పి భయపడిన కార్యక్రమం. అలాగే కాంట్రాక్టులు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా భయపిస్తున్నారు, ఇచ్చేదానికి లేదు, మేము వస్తే అప్పుడు మాట్లాడతాం అంటే. దాన్ని ఇప్పుడు చాలా మంది నాయకులు చూసాం, చాలా పార్టీలు చూసాం ఆంధ్రప్రదేశ్లో. ఇంత దౌర్జన్యమైనటువంటి పార్టీలు మనం ఎప్పుడైతే చూడలేదని చెప్పి 30 సంవత్సరాల చరిత్రలో నేను కూడా ఎప్పుడు కూడా చూడాల. ఇంత దౌర్జన్యం అంటే అధికారం లేకుండా దౌర్జన్యం. మనం అధికారం ఉన్నా మన నాయకుడు కోసం, మన నాయకుడు క్రమశిక్షణ నాయకుడు కాబట్టి ఆయన కోసం మనందరం కూడా గమనాల్సి వస్తుంది. మనం గమనే ఉంటాం, మనమే తెచ్చుకోకుండా ప్రజలు చూస్తూ ఉంటారు. ఏ పార్టీ ఏం చేస్తుందో కూడా ప్రజలకు తెలుసు. మీకు తెలుసు, ఇక్కడ కూడా ఇందూరులో కూడా పెద్ద పెద్ద కత్తులు ఎత్తుకొని కేకులు కోసి ఒక అది రాశారు బ్యానర్లో, వాటిలో 2026లో నా కొడుకులాగా మిమ్మల్ని రఫా చేస్తామంట. నేను వచ్చాను, మన వాళ్ళు మా పెద్దరెడ్డి వాళ్ళు తీసుకొచ్చారు. అడిగా వాళ్ళని తల్లిదండ్రులు, ఏమయ్యా మేమేమైనా మీకు అన్యాయం చేసామా, మీకేమైనా ఇబ్బంది పెట్టామా మీ ఇళ్ళల్లో, లేదా మా నాయకులు ఏమైనా మీకు ఇబ్బంది పెట్టారంటే అయ్యా మీరు లేదు నాయనా, మీరు చేయలేదు నాయనా, మీరు తప్పు అయిపోయింది నాయన అంటే విషయం చెప్తున్నా. ఎంత అన్యాయం ఉంటుందని మనం ఏం చేసామని, మనం కష్టాలు చేసామా? మీరు మమ్మల్ని కొడితే అప్పుడు గమ్ముండాలా? మీరు మా పైకి దౌర్జన్యంగా మనుషులు పంపించి కొడితే, ఒక మైనార్టీ అతన్ని కొడితే మేము గమ్ముండాలా? ఒక బీసీని కాళ్ళు చేయించేసి తాగుబోతుల మీద పడే స్థితితో మేము గమ్ముండాలా? ఒక ఎస్టీని గుడ్లెప్పి మొత్తం ఊరంతా ఊరేగించి ఆడ మనిషి మైండ్లో గొల్లలో కొడితే మేము గమ్ముండాలా అని నాకు అర్థం కావట్లా. ఇది మంచి పద్ధతి అనుకుంటున్నారు మీరు. అలాగే ఇక్కడ మా ప్రవీణ్ రెడ్డి ఊర్లో ఒక అబ్బాయిని చంపేశారు, అన్యం పుట్టింది ఆ బిడ్డకి, ఆ బిడ్డ చంపేశారు, మేము గమ్ముడాలా అంటే అర్థం కావట్లా. అంటే మీరు మా వాడిని చంపుకోలేకపోతుంటే మేము గమ్మడం మీకు భజన చేయాలా? ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారం నడుస్తున్నటువంటి దేశం ఈ రాష్ట్రం. మీరు ఈ రాష్ట్రాన్ని గందరగోళంగా చేసి రౌడీలతో మీరు గెలవాలనడం సాధ్యం కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మంచిగా చేయండి. ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మీకు.